సింహరాశి. ఈ సింహరాశి మఖ పుబ్బ ఉత్తరాపాదం. మఖ 1 2 3 4 పాదాలు, పుబ్బ 1 2 3 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 2 గాను ఈ సంవత్సరం మనకు కనబడుతోంది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం వ్యక్తిగత జాతకం చాలా పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందువల్ల అంటే రాహు స్థితే కాదు, అలాగే శని యొక్క స్థితే కాకుండా గురుని యొక్క స్థితి కూడా అంతంత మాత్రంగా ఉన్న కారణంగా కొంత వ్యక్తిగత పరిశీలన అంటే గోచారము అనేటువంటిది సహజసిద్ధంగా కొంతవరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. వ్యక్తిగతమైనటువంటి జన్మకుండలి పరిశీలన వల్ల విశేషమైనటువంటి స్థితులు, అవయోగాలు, శుభయోగాలు తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా మీరు వ్యక్తిగత పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోసపోయేటువంటి అవకాశం ఉంది. గృహంలో శుభకార్యాల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతాయి. అలాగే ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే అశ్రద్ధ వల్ల మీరు కొన్ని విశేషమైనటువంటి లాభాలను కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మీ అశ్రద్ధే గతం ఎప్పుడో తగ్గింది అనుకున్నటువంటి రోగం ఏదైతే ఉందో మళ్ళీ తిరగబడేటువంటి అవకాశం ఉంది. అశ్రద్ధ చేయడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. కాబట్టి స్థిరాస్తుల యొక్క విక్రయం మానుకోవడం చాలా మంచిది. స్థిరాస్తుల విక్రయం వల్ల, అమ్మడం వల్ల అపార నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఏప్రిల్ నెలలో ఉద్యోగ వ్యాపారాలకు అనుకూలమైనటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులకు ఏదో విధంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ధనం వృధా అయ్యేటువంటి పరిస్థితి. మే నెలలో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే జూన్ నెలలో ఏయుగురుడు కారణంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు. అలాగే ఆగస్టు నెలలో కనుక ఆలోచించినట్లయితే కొన్ని వాహనాల వల్ల మీరు కొనుగోలు, అమ్మడం చేయడం వల్ల వాహనాల ద్వారా లాభం వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలమైనటువంటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో వాహన ప్రమాదాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మకాల్లో నష్టం వచ్చేటువంటి పరిస్థితి కొంత. అలాగే నవంబర్లో కొన్ని పనులు, కార్యక్రమాలు ఆటంకం జరిగేటువంటి విధంగా ఉంది. డిసెంబర్ నెలలో గతం కన్నా కొంత మెరుగుపడుతోంది అనేటువంటి భావజాలం కలుగుతుంది. జనవరిలో ప్రయోజనకరమైనటువంటి పనులు మీరు ముందుకు పెడతారు. తద్వారా ఉన్నతమైనటువంటి పనులు చేయగలుగుతారు. ఫిబ్రవరిలో ఏకాగ్రతతో కొన్ని కార్యక్రమాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మార్చి నెలలో 2027లో అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి కోర్టు వ్యాజ్యాలకి గురయ్యేటువంటి పరిస్థితిగా మనకు కనబడుతోంది. సింహరాశి వారి ఈ సంవత్సరం దుర్గా సప్తశతి పారాయణ చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశంగా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం కనబడుతోంది. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.